హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. నేను లావణ్య ఓటుకోరి. పిల్లల్లో సీజనల్కి సంబంధించి చాలా వ్యాధులు వస్తూ ఉంటాయి. మరి వాటికి ట్రీట్మెంట్ ఎలా చేయించుకోవాలి అండ్ ఆ వ్యాధుల్ని ఎలా గుర్తించాలి, వ్యాక్సినేషన్ ఏ ఏజ్ వాళ్ళు ఏ వ్యాక్సిన్ వేసుకోవాలి, ఇటువంటి విషయాలను మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ చిల్డ్రన్ డాక్టర్ రవీంద్ర గౌడ్ గారు. సో ఈయన యశోద హాస్పిటల్లో గత కొన్ని సంవత్సరాలుగా తన సర్వీస్ని అందిస్తూ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నామండి. సో డాక్టర్ గారు, సీజనల్గా చాలా రకాల వ్యాధులు వస్తూ ఉంటాయి పిల్లల్లో. నార్మల్గా పిల్లలంటే అందరితో కలుస్తూ ఉంటారు అండ్ ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వచ్చే వ్యాధులు కూడా చాలా ఉంటూ ఉంటాయి. ప్రజెంట్ అయితే డెంగ్యూ కానీ ఇలాంటివి వస్తూ ఉన్నాయి. మరి ప్రివెన్షన్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? ఈ పిల్లలు అన్నదానికి మనకి ఏంటంటే పిల్లల జబ్బులు అన్నీ కూడా మనకు సీజనల్గానే ఉంటాయి మ్యాక్సిమం. సో అందులో మనకు మోస్ట్ కామన్గా డెంగ్యూ ఒకటి, చికెన్ గున్యా ఒకటి, సీజనల్ ఫ్లూ ఒకటి, డయేరియాస్ ఒకటి. ఇప్పుడు అంతా హైదరాబాద్లో నడుస్తున్నాయి ఇవన్నీ, మనకు స్టమక్ ఫ్లూ అని చెప్పి. సో దీస్ ఆర్ ద డిసీజెస్. ఇవే మనకి ఇప్పుడు మోస్ట్ కామన్గా ఉన్నాయి, ఇవే డిసీజెస్. సో వీటిని మనం ఎలా ప్రివెంట్ చేయాలి, సో అవి వచ్చినా కూడా దాని తర్వాత ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలనేది మనకు తెలియాలి. సో మనకు ముందుగా తెలుసుకోవాల్సింది మనము డెంగ్యూ, చికెన్ గున్యా ఈ రెండు కూడా మనకు దోమ కారణంగా మనిషికి స్ప్రెడ్ అవుతాయి. సో ఇవి డైరెక్ట్గా కాంటాక్ట్ ద్వారా లేకపోతే డైరెక్ట్ ఒక మనిషి ఇంకో మనిషిని కలవడం ద్వారా వచ్చే జబ్బులు కాదు. సో ఒక మనిషికి డెంగ్యూ కానీ చికెన్ గున్యా కానీ ఉంటే వాళ్ళు కుట్టిన దోమ ఇంకెవరినైనా కుడితే వాళ్ళకి ఖచ్చితంగా చికెన్ గున్యా కానీ డెంగ్యూ కానీ వచ్చే అవకాశం ఎంతైనా ఉంది. సో ఈ రెండు జబ్బుల్ని మనం అరికట్టాలంటే మనము ముఖ్యంగా చూసుకోవాల్సింది స్టాగ్నెంట్ వాటర్ ఇంటి చుట్టుపక్కల ఉండకూడదు. సో మనకు దోమలు వృద్ధి చెందడానికి స్టాగ్నెంట్ వాటర్ అనేవి చాలా వరకు కూడా మనకు వాటికి హెల్ప్ చేస్తాయి. తర్వాత రెండోది, ఇంటి చుట్టుపక్కల పరిసరాలన్నీ కూడా మనం శుభ్రంగా పెట్టుకోవాలి. ఈ డెంగ్యూ కానీ చికెన్ గున్యా కానీ మనకు ముఖ్య కారణంగా వచ్చేది మనకు ఏడీస్ అనే ఒక మస్కిటో ద్వారానే వస్తాయి. సో అది ఎక్కువగా మనకు డే టైంలో మాత్రమే సంచరిస్తుంది. సో వి కాల్ ఇట్ టైగర్ మస్కిటో. సో దాని ద్వారా మనకు ఈ డెంగ్యూ కానీ చికెన్ గున్యా కానీ స్ప్రెడ్ అవుతాయి. మస్కిటోస్ లేకుండా ఇంకొకటి మస్కిటోస్ కుట్టకుండా కూడా మనం అరికొట్టవచ్చు. సో దానికి ఎలాగంటే మనము ఈ ఇంటి చుట్టుపక్కల పరిసరాలు శుభ్రంగా ఉంచడంతో పాటు ఇంట్లోకి దోమలు ఎక్కువ రాకుండా చూసుకోవాలి. తర్వాత మస్కిటో నెట్స్, బ్యారియర్ మెథడ్స్ ద్వారా మస్కిటో నెట్స్ కానీ తర్వాత మస్కిటో రిపెలెంట్స్ కానీ. చాలా మందికి మనకు చిన్నపిల్లలకు ఒక డౌట్ ఏంటంటే మస్కిటో రిపెలెంట్స్ మనం స్కిన్ పైన అప్లై చేయొచ్చా లేదా. సో అది చాలా మందికి ఉండే డౌట్. సో దానికి ఏంటంటే నా పరంగా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే స్కిన్, ఎందుకంటే ఒక్కొక్క చైల్డ్ ఒక్కొక్క రకంగా రియాక్ట్ అవుతారు. అందుకని ఐ ఆల్వేస్ అవాయిడ్ అప్లయింగ్ సంథింగ్ ఆన్ టు ద స్కిన్. సో నేను చెప్తా ఏంటంటే బ్యారియర్ మెథడ్స్ ఆర్ బెస్ట్. మస్కిటో రిపెలెంట్స్ ఎస్ కెన్ బి యూస్డ్, దానివల్ల ఎట్లాంటి ప్రాబ్లం లేదు. దాంతో పాటుగా మస్కిటో బ్రీడింగ్ లేకుండా చూసుకోవాల్సిన జాగ్రత్తగా మనకు అవసరం. సో దీన్ని ప్రివెంట్ చేయడం ద్వారా మనము చికెన్ గున్యాను ప్లస్ డెంగ్యూను మనం అరికట్టవచ్చు. తర్వాత కమింగ్ టు సీజనల్ ఫ్లూ. సీజనల్ ఫ్లూ ఎట్లా అంటే మోస్ట్లీ ఇది ఎట్లా అంటే గాలి ద్వారా స్ప్రెడ్ అవుతుంది మనకు. సో గాలి ద్వారా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మనకు సమ్ టైమ్స్ ఎట్లా అంటే మనకి ఇమ్యూనిటీ ఎక్కువ కాబట్టి మనకి ఈవెన్ ఫ్లూ వచ్చినా మనకు సమ్ టైమ్ మనకి ఏం ఒట్టి జలుబులాగా వచ్చి పోవచ్చు. కానీ అదే జలుబులాగా మనకు వచ్చింది బేబీకి స్ప్రెడ్ అవ్వచ్చు. బేబీకి ఇమ్యూనిటీ తక్కువ కాబట్టి వాళ్ళకి సమ్ టైమ్ అది బాగా సీరియస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అందుకని మనకి ఎవరికైనా జలుబు వచ్చినా ఎప్పుడు మనం కోవిడ్ అప్పుడు ఫాలో అయినట్టే సేమ్ మనకి ఏమైనా సిమ్టమ్స్ అవి బాగా ఎక్కువ ఉంటే మాత్రం ఎస్పెషల్లీ చిన్న బేబీలు లెస్ దెన్ 1 year ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి దూరంగా ఉండడము. తర్వాత మనం ఒకవేళ వాళ్ళకి ఇప్పుడు మదర్ దూరంగా ఉండలేని పరిస్థితి, అట్లాంటి పరిస్థితి ఏమైనా ఉంటే 3-ply మాస్క్ అట్లాంటివి పెట్టుకోవడము, ఎస్పెషల్లీ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు. లేకపోతే మనం బేబీకి దగ్గరుండి బేబీని మనం టేక్ కేర్ చేసేటప్పుడు ఇవన్నీ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు స్కూల్ గోయింగ్ కిడ్స్ తర్వాత ఎస్పెషల్ ఏమైందంటే చాలా మందికి ఇద్దరు పిల్లలు ఉండడము, ఒక బాబు స్కూల్కి వెళ్తుండడము, దే గెట్ ద ఇన్ఫెక్షన్ ఫ్రమ్ ద స్కూల్, వాళ్ళ నుంచి వీళ్ళకి రావడం, ఇంట్లో వాళ్ళందరికీ రావడం. సో ఎప్పుడైనా పెద్ద పిల్లాడికి లేకపోతే ఇంకొక పిల్లాడికి ఇద్దరు సిబ్లింగ్స్ ఉన్నప్పుడు ఒకరికి ఉన్నప్పుడు ఇంకొకళ్ళని దూరం పెట్టడము. అలాగే స్కూల్కి వెళ్ళిన పిల్లలకి కూడా వాళ్ళకి ఏంటంటే మనం సింపుల్ మెజర్స్ ఎట్లా లైక్ ఇఫ్ సమ్వన్ సిమ్టమాటిక్, వేరే వాళ్ళకి మనకు జలుబు దగ్గు ఉంది, సో వాళ్ళ నుంచి ఎలా దూరంగా ఉండాలి, మనము ఎలా జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకోవాలి, మినిమల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇవ్వాలి. తర్వాత హ్యాండ్ వాషింగ్, ప్రాపర్ హ్యాండ్ వాషింగ్, లైక్ ఈవెన్ ఇఫ్ యు ఆర్ కమింగ్ అక్రాస్
లైక్ సమ్ వైరస్. సో మనం హ్యాండ్ వాష్ ప్రాపర్గా చేసుకోవడం ద్వారా దాన్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. ఇక మళ్ళీ అందరు కోవిడ్ టైంలో చెప్పినట్టు ఊరికే ముక్కును కానీ నోస్ను కానీ టచింగ్ సర్ఫేసెస్ అండ్ రబ్బింగ్ యువర్ ఐస్ నోస్, సో దెర్ ఈస్ ఎ హై ఛాన్స్ దట్ మనకు వైరస్ మళ్ళీ బాడీ లోపలికి వెళ్ళే అవకాశం ఎక్కువ. సో ప్రాపర్ హ్యాండ్ వాషింగ్, మెయింటైనింగ్ డిస్టెన్స్, తర్వాత ప్రాపర్ ఎడ్యుకేషన్ ఆఫ్ ద కిడ్స్, తర్వాత ఇది లైక్ ఈవెన్ ఇఫ్ సంబడి ఇన్ఫెక్టెడ్ ఇన్ ద హోమ్ వాళ్ళ నుంచి దూరంగా ఉండడము. సో ఇలాంటివన్నీ చేస్తే మనం సీజన్ ఫ్లూని కూడా ప్రివెంట్ చేయడానికి మనకి ఎంతకైనా అవకాశం ఉంది. ఓకే. అండ్ ఈ రైనీ సీజన్ కానీ లేకపోతే వింటర్ సీజన్ కానీ వచ్చే ముందు ఫ్లూ వ్యాక్సిన్ వేయించుకోమని చెప్తూ ఉంటారు. అసలు ఈ ఫ్లూ వ్యాక్సిన్ ఎందుకు ఉపయోగపడుతుంది అండ్ ఎప్పుడు వేయించుకోవాలంటారు? ఈ ఫ్లూ వ్యాక్సిన్ అనేది మనకి ఇప్పుడు మార్కెట్లో మనకు ఫ్లూ వ్యాక్సిన్స్ అన్ని బ్రాండ్స్ కూడా మనకు 4 రకాల వైరస్లను ప్రొటెక్ట్ చేస్తాయి. సో అందులో మనకు అన్నిటికంటే మోస్ట్ కామన్ స్వైన్ ఫ్లూ. స్వైన్ ఫ్లూ కానీ తర్వాత ఇన్ఫ్లుయెన్జా ఏ, ఇన్ఫ్లుయెన్జా బి, వీటన్నిటికి కూడా ప్రొటెక్షన్ మనకు ఫ్లూ వ్యాక్సిన్ ద్వారా వస్తుంది. ఫ్లూ వ్యాక్సిన్ అనేది మనకి 6 నెలలు నిండిన పిల్లల నుంచి 5 సంవత్సరాల పిల్లల వరకు ఖచ్చితంగా వేసుకోవాల్సిన వ్యాక్సిన్. మళ్ళీ ఫ్లూ వ్యాక్సిన్ వేరే వ్యాక్సిన్ లాగా కాదు. ఫ్లూ వ్యాక్సిన్ ఎట్లా అంటే ఎవ్రీ ఇయర్ అది మనము కొత్త వైరస్ ఆ జీనోటైప్ మారుతూ ఉంటుంది, దానికి తగ్గట్టుగా దే కమ్అప్ విత్ ఎ న్యూ వ్యాక్సిన్ ఎవ్రీ ఇయర్. సో దానికి ఎట్లా అంటే ఈవెన్ 6 నెలల నుంచి 5 సంవత్సరాల పిల్లలకి ఫస్ట్ టైం వేసేటప్పుడు 2 డోసెస్ వేయాలి 1 మంత్ అపార్ట్. దాని తర్వాత సంవత్సరం నుంచి ఎవ్రీ ఇయర్ కూడా మనము ఒక్కొక్క డోసు ఇదే టైం ఫ్లూ టైం యూజువల్గా మన దగ్గర మాన్సూన్ ప్లస్ వింటర్లో బాగా డామినెంట్గా ఉంటుంది. సో మాన్సూన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు మనం ఫ్లూ షాట్ ఒకటి వేసుకుంటే ఖచ్చితంగా అది మనకి సీజన్ ఫ్లూ నుంచే కాకుండా మనకు భయానకమైన స్వైన్ ఫ్లూ నుంచి కూడా మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది. ఓకే. అండ్ డెంగ్యూ వచ్చినప్పుడు జనరల్గా పిల్లలు ఎలాంటి లక్షణాలు చూస్తూ ఉంటాం? డెంగ్యూ వచ్చినప్పుడు డెంగ్యూకు వేరే జ్వరాలకు ఒకటే తేడా అంటే డెంగ్యూలో ఏంటంటే చాలా వరకు మనకు విపరీతమైన జ్వరం. సో మామూలు జ్వరాలు పారాసెటమాల్ వేస్తుంటే కూడా తగ్గుతూ ఉంటాయి. దీంట్లో ఏంటంటే పారాసెటమాల్ వేసినా కూడా కంటిన్యూగా జ్వరము ఒక 4-5 రోజులు ఎంతకు తగ్గని జ్వరం ఒకటి. దాంతో పాటుగా కొంచెం ఎదిగిన పిల్లలైతే దే కంప్లైంట్ బాడీ పెయిన్స్ ఉంటాయి, హెడ్ ఏక్ ఉంటుంది, బాడీ పైన ర్యాష్ ఉంటుంది, దద్దుర్లు ఉంటాయి. అదే మరీ చిన్న పిల్లలైతే కంటిన్యూగా ఏడవడము, జ్వరం కంటిన్యూగా ఉండడము, వాళ్ళకు కూడా ర్యాష్ వచ్చే అవకాశం ఉంది. సో బాడీ పైన ర్యాష్ చూస్తున్నా వేరే ఇంకా సిమ్టమ్స్ ఏం లేకపోతే జలుబు కానీ దగ్గు కానీ వేరే ఫోకస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఏం లేకుండా ఓన్లీ జ్వరం కంటిన్యూగా ఉందంటే అది ఈ సీజన్లో అయితే డెంగ్యూ ఉండే అవకాశం ఎంతైనా ఉంది. సో మనకి ఇలా ఏం కనిపించినా మనం ఎంత తొందరగా వెళ్తే అంత తొందరగా డాక్టర్ కన్సల్ట్ చేయడం ఇంపార్టెంట్. ఓకే. అండ్ డాక్టర్ గారు, ఈ మధ్య తెలంగాణలో మనం జేఈ వ్యాక్సినేషన్ గురించి వింటూ ఉన్నాం. అసలు ఈ జేఈ వ్యాక్సినేషన్ ఎందుకు తీసుకోవాలి అండ్ ఏ ఏజ్ వాళ్ళు తీసుకోవాలి? ఈ జేఈ అనేది కూడా ఒక వైరస్ ద్వారా వచ్చే జబ్బు. జేఈ ఫుల్ ఫామ్ ఏంటంటే జపనీస్ ఎన్కెఫలైటిస్ అంటాం. జపనీస్ ఎన్కెఫలైటిస్ అంటే మెదడు వాపు వ్యాధి. సో ఇది ఏ రకంగా వస్తుంది అంటే మనకు దిస్ ఆల్సో స్ప్రెడ్స్ బై మస్కిటో బైట్, మనకు దోమకాటు ద్వారా వచ్చే జబ్బు. సో దీనికి ఇది కూడా వైరస్ ఎక్కువ డామినెంట్ మనకు మాన్సూన్ టైంలోనే, ఎప్పుడైతే దోమలు బాగా ఎక్కువ ఉంటాయో అప్పుడే ఎక్కువ ఉండే అవకాశం ఉంది. సో ఈ మన దేశంలో లైక్ దేర్ ఆర్ మెనీ కేసెస్ చాలా ఉన్నాయి. దాంట్లో కొన్ని స్టేట్స్ని ఎండమిక్ స్టేట్స్ లాగా మనకు డివైడ్ చేసినాం. అందులో మన తెలంగాణ కూడా కమ్స్ ఇంటూ ఎండమిక్ జోన్. అంటే ఎండమిక్ అంటే ఏంటంటే ఎక్కడైతే ఆ వ్యాధి యొక్క ప్రివలెన్స్ ఎక్కువ, ఇన్సిడెన్స్ ఎక్కువ అయితే ఉందో ఆ స్టేట్ని మాత్రం ఎండమిక్ జోన్ లాగా మనము దాన్ని స్టాంప్ చేస్తాం. ఆ ఎండమిక్ జోన్స్లో మాత్రం ఈ జేఈ వ్యాక్సిన్ ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ జేఈ వ్యాక్సిన్ అనేది ఈవెన్ మన గవర్నమెంట్లో కూడా వేస్తున్నారు. గవర్నమెంట్లో మనకు 9 నెలలు ప్లస్ 18 నెలలకు కలిపి 2 డోసులు వేస్తారు. అది మన ప్రైవేట్ మార్కెట్లో అయితే మనము 12 నెలలు 13 నెలలకి వేస్తాము. సో 2 డోసులు 1 మంత్ పాటు ప్రైవేట్ మార్కెట్లో వేస్తాము. సో వీటిలో ఏంటంటే మనకు ఈ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా మనం ఈ ఏదైతే మెదడు వ్యాధి దీని కాంప్లికేషన్స్ చాలా ఎక్కువ, దీనికి ఇంకా ట్రీట్మెంట్ అంటూ ఏం లేదు. సో ఖచ్చితంగా వ్యాక్సిన్ వేసుకోవడం ద్వారా మనం ఈ భయంకరమైన జబ్బును మనం ప్రివెంట్ చేయొచ్చు. సో దీనికి ఇప్పటి వరకు ఒకవేళ ఎవరైనా వేసుకోకపోయి ఉంటే కూడా క్యాచ్అప్ వ్యాక్సిన్, మనం క్యాచ్అప్ అంటే ఏంటంటే ఈవెన్ ఎవరైతే పిల్లలు మిస్ అయ్యారో వ్యాక్సిన్ వాళ్ళు కూడా 15 సంవత్సరాల వరకు ఇది వ్యాక్సిన్ వేసుకోవచ్చు. ఒకవేళ మీకు గవర్నమెంట్లో అప్రోచ్ ఏమన్నా అది ఇది ఉన్నా కానీ ప్రైవేట్ సెటప్కి వస్తే అప్ టు 15 ఇయర్ మనం ఈ వ్యాక్సిన్ హాయిగా వేసుకోవచ్చు. దాని ద్వారా మనము ఈ భయంకరమైన జబ్బును మనము నిషేధించవచ్చు. అండ్ చాలామంది పిల్లలు డాక్టర్ గారు బయట ఫుడ్ తినకుండా ఉండలేరు. ఇంట్లో అమ్మ మనం ఎంత హెల్దీగా చేసి పెట్టినా కూడా
బయట తినాలనిపిస్తూ ఉంటుంది, ఆర్డర్ చేసుకుంటూ ఉంటారు, జంక్ ఫుడ్స్ తింటూ ఉంటారు. సో ఇలాంటి పిల్లల్లో ఒబిసిటీ అనేది ఎక్కువ వస్తుంది. సో వాళ్ళకి ఎలాంటి అంటే ఒబిసిటీ రావడం వల్ల ఎలాంటి డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువ? మంచి క్వశ్చన్ అడిగారు. ఇది చాలా మంది ఇప్పుడు రీసెంట్గా చూస్తున్నాం. ఇది ఇంతకుముందు మన ప్రాక్టీస్లో చైల్డ్హుడ్ ఒబేసిటీ అనేది చాలా తక్కువ. ఇప్పుడు చైల్డ్హుడ్ ఒబేసిటీ ఇన్సిడెన్స్ అనేది బాగా పెరిగిపోయింది. అంటే మేము చూస్తున్నాం చాలా కేసెస్. ఇంతకుముందు ఒక జనాలకి ఏంటంటే ఒక ఇది ఉంటుండే, అంటే చైల్డ్ చబ్బీగా ఉన్నాడు, చైల్డ్ హెల్తీగా ఉన్నాడు అనే ఒక థాట్ ఉంటుండే. కానీ అది వాస్తవం కాదు. వాస్తవం ఏంటంటే మనకు ప్రతి వయసుకు కూడా దానికి తగిన చార్ట్స్ ఉంటాయి, గ్రోత్ చార్ట్స్. ఆ గ్రోత్ చార్ట్స్ ప్రకారం మన చైల్డ్ ఎక్కడున్నాడు అనేది మనం దగ్గరున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఒకవేళ మనకు చైల్డ్ కాస్త దొబ్బుగా అనిపిస్తున్నాడు లేకపోతే కాస్త లావుగా అనిపిస్తున్నాడు అని అనిపిస్తే ఖచ్చితంగా మనం చార్ట్స్ పైన ప్లాట్ చూసుకోవాల్సిన పరిస్థితి. మన చార్ట్లో ఒకవేళ బాబు ఒబేసిటీలో పడుతున్నాడు అంటే మాత్రము ఇంతకుముందు లాగా చిన్నప్పుడు లావుకుంటే ఏమైంది, పెద్దగా అయిపోయిన తర్వాత నార్మల్ అలా లేదు. చైల్డ్ ఒబేసిటీ కూడా మనకు లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ రావడానికి ఎంతైనా చాలా మనకు ఆస్కారం ఉంది. సో దానికోసము చైల్డ్హుడ్ ఒబేసిటీని కూడా మనం ప్రివెంట్ చేయాల్సిన పరిస్థితి. సో దీనికోసం మీరు అన్నట్టు జంక్ ఫుడ్ వీలైనంత వరకు అవాయిడ్ చేయడం దానికి ఒక సొల్యూషన్. అలా కాకుండా చిల్డ్రన్ను ఫిజికల్ యాక్టివిటీలో ఎంగేజ్ చేయడం కూడా దానికి ఇంకొక సొల్యూషన్. సో ఇప్పుడు ఈ మొబైల్స్ కూడా వన్ ఆఫ్ ద రీజన్. మనకి ఇప్పుడు బయట ఆడుకోవడం మానేసి అందరూ కూడా ఫోన్లు పట్టుకొని కూర్చుంటున్నారు. దట్ ఈస్ ఆల్సో నాట్ అడ్వైజబుల్. ఈవెన్ ఇఫ్ యూ ఆస్క్ మీ, మనం అడిగితే ఏంటంటే 2 సంవత్సరాల వరకు పిల్లలకి ఫోన్ అనేది ఇవ్వకూడదు. ఫోనే కాదు, అది టీవీ కానీ ఫోన్ కానీ అది ఎలాంటి స్క్రీన్, ఐప్యాడ్ ఏదైనా కానీ మనం ఎట్టి పరిస్థితుల్లో 2 సంవత్సరాల వరకు పిల్లలకి ఇవ్వకూడదు. ఇక 2 సంవత్సరాలు దాటిన పిల్లకు మ్యాక్సిమం 1 to 2 hours అంతకు మించి మాత్రం ఇవ్వకూడదు. సో ఈ స్క్రీన్ వల్ల, లేకపోతే మీరు అన్నట్టు బయట ఫుడ్ తినడం వల్ల, తర్వాత ఈ అవుట్డోర్ గేమ్స్లో ఎంగేజ్ కాకపోవడం వల్ల చైల్డ్హుడ్ ఒబేసిటీ ఇన్సిడెన్స్ అయితే పెరుగుతుంది బాగా. సో ఆ అపోహలు మాత్రం ఉండకూడదు. చిన్న పిల్లలు దొబ్బుగా ఉన్నారని చెప్పి పెద్ద అయ్యాక ఏమవ్వదు అనే మాత్రం ఉండకూడదు. వీళ్ళకి మీరు అడిగినట్టు క్వశ్చన్స్లో మనకి వీళ్ళకి ఏంటంటే చైల్డ్హుడ్ ఒబేసిటీ ఫ్యూచర్లో డయాబెటీస్ వచ్చే అవకాశము, తర్వాత ఫ్యూచర్లో హార్ట్ అటాక్ వచ్చే అవకాశము, ఫ్యూచర్లో మనకు మెటబాలిక్ డిసీజెస్, ఇవన్నీ ఇంతకుముందు ఎట్లా అంటే ఓన్లీ 40+ ఉండేటి, ఇప్పుడు మీరు కూడా చూస్తున్నారు ఎంగేజ్లో కూడా రావడం మొదలైంది. ఇదంతా దీనికి అంత కారణం కూడా మనం తినే ఫుడ్, మనం నెగ్లెక్ట్ చేసే చైల్డ్హుడ్ ఒబేసిటీ, వీటన్నే కారణాలు. ఓకే. అండ్ డాక్టర్ గారు, చాలామంది పిల్లలు ఫుడ్ తింటున్నారు, వెయిట్ అవ్వట్లేదు, మా వాడు సన్నగా ఉన్నాడు, వెయిట్ అయితే బాగుంటుంది అని ఫీల్ అవుతూ ఉంటారు. సో అదొక ప్రాబ్లం అంటారా? వెయిట్ అవ్వకపోవడం, హెల్దీగా ఉండడం ఇంపార్టెంట్? ఇందులో 2 ఉంటాయి. ఒకటి ఏంటంటే పర్సెప్షన్ ఫ్రమ్ ద పేరెంట్ డిఫరెంట్, పర్సెప్షన్ ఫ్రమ్ ద డాక్టర్ డిఫరెంట్. అంటే మొదటగా ఫస్ట్ చూసుకోవాల్సింది బాబు తింటున్నాడా లేదా. తింటున్నాడు, బరువు పెరగట్లేదని తల్లిదండ్రులు ఫీల్ అయితే ఫస్ట్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు గ్రోత్ చార్ట్స్లో ప్లాట్ చేసుకొని చూసుకోవాలి. మనకు ఆయన కావాల్సినంత తగినంత బరువు ఉన్నాడు అని అనిపిస్తే అది పేరెంట్స్ పర్సెప్షన్, ఇంకా మనం దాని గురించి పెద్ద వరి కావాల్సిన పని లేదు. లేదు మన గ్రోత్ చార్ట్స్లో నిజంగానే ఆయన వెయిట్ బాగా తక్కువ ఉన్నాడా, బాగా తక్కువ ఉన్నట్టయితే దానికి తగినట్టు మనము ఆహారం మార్పులు చేయడము, లేకపోతే అవసరమైతే దానికి కొన్ని మల్టీవిటమిన్స్ యాడ్ చేయడము, లేకపోతే దానికి తగిన మనము ప్రోటీన్ రిచ్ డైట్ సజెస్ట్ చేయడము, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉండాలి. సో లేదు బరువు కరెక్ట్గా ఉన్నాడు, ఓన్లీ తింటలేడు అని అంటే మాత్రం ఇఫ్ ఈజ్ లైక్ అనీమియా లేదు, ఆయనకేం కాంప్లికేషన్స్ లేవంటే పెద్ద మనం భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఓకే. కిడ్స్ ఇప్పుడు చాలామంది కూడా వీడియో గేమ్స్ అని కానీ లేకపోతే టీవీలోనే గేమ్స్, పెద్ద స్క్రీన్లో గేమ్స్ ఆడుతూ ఉన్నారు, మొబైల్ కూడా ఎక్కువసేపు చూస్తున్నారు, ఫిజికల్ యాక్టివిటీ అనేది తగ్గిపోయింది. సో అటువంటి పిల్లల పేరెంట్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఇందాక చెప్పినట్టు మీకు స్క్రీన్ మాత్రం వీలైనంత వరకు 2 సంవత్సరాల లోపల పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో స్క్రీన్ మాత్రం ఇవ్వద్దు. మీకు చాలా మంది పేరెంట్స్ చేసేది ఏంటంటే ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎక్కువ అయిపోయినాయి. సో ఇంతకుముందు ఎలా ఉండేదంటే గ్రాండ్ పేరెంట్స్ ఉండేవాళ్ళు, వాళ్ళంతా వాళ్ళని ఏదో యాక్టివిటీలోనో లేకపోతే మనం పాతగా విన్నట్టు చందమామ రావే కథలో లేకపోతే ఏదైనా స్టోరీ చెప్పు తినిపించేవాళ్ళు. న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎక్కువైపోయినాయి, హస్బెండ్ వైఫ్ ఇద్దరు కూడా వర్క్ చేయడం చాలా ఎక్కువైపోయింది. సో పిల్లలకి అట్లీస్ట్ మొదటగా అంటే స్టార్టింగ్లో వాళ్ళు ఏం చేస్తారంటే తినడానికి అలవాటు చేస్తారు. సో లేటర్ ఏమవుతుందంటే చైల్డ్ గెట్ అడిక్టెడ్ టు ది స్క్రీన్ అండ్ ఏమవుతుందంటే చైల్డ్ ఈ కీప్స్ డిమాండింగ్. సో దాంతో ఏమైపోతుందంటే వీళ్ళని వర్క్ చేసుకోనివ్వరు. సో వాళ్ళు ఏంటి ఒక ఫోన్ ఇవ్వగానే సైలెంట్ అయిపోతుంటారు. సో ఆ సిచ్యువేషన్లో మనం పిల్లలను రానివ్వకూడదు. సో 2 సంవత్సరాల వరకు ఎట్లాంటి పరిస్థితుల్లో స్క్రీన్ ఇవ్వద్దు. 2 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా
అవసరం మేరకు మాత్రమే స్క్రీన్ ఉపయోగం చేయాలి. ఓకే. ఈ గేమ్స్ ఇవన్నీ కూడా డెవలపింగ్ బ్రెయిన్ ఏదైతే ఎదుగుతున్న మెదడుకి చాలా ఇంపాక్ట్ ఉంటుంది వీటిపైన. ఓకే. ఈ స్క్రీన్ ఎక్స్పోజర్ వల్ల మనము ఈ మధ్యలో వర్చువల్ ఆటిజం అంటే ఎవరు లాంగ్వేజ్ డిలే అంటే 3 సంవత్సరాలైనా 4 సంవత్సరాలైనా పిల్లలు మాట్లాడలేకపోవడము, బిహేవియర్ సరిగ్గా లేకపోవడము, హైపర్ యాక్టివ్గా తయారవ్వడము, అందరినీ కొడుతుండడము, సో సోషల్ బిహేవియర్ తెలియలేకపోవడము, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో అందుకని అక్కడి వరకు మనం వెళ్ళి మళ్ళీ దాని నుంచి వెనకాలకు రాకుండా ముందు జాగ్రత్తగా స్క్రీన్ అవాయిడ్ చేసుకోవడం మనకి అన్ని రకాలు కూడా. డాక్టర్ గారు, ఇన్ జనరల్గా మనం సోషల్ మీడియాలో చాలా వీడియోస్ చూస్తూ ఉంటాం. ఫోన్కి అడిక్ట్ అయిపోయిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మొబైల్ తీసేయడానికి పేరెంట్స్ ట్రై చేస్తే చాలా అగ్రెసివ్ అయిపోతుంటారు, సెల్ఫ్ హర్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇది ఏ స్టేజ్లో జరుగుతుందంటారు? అసలు అలా జరగడానికి కారణాలు ఏంటి? ఈ స్టేజ్ వచ్చిందంటే వాళ్ళు పూర్తిగా అడిక్షన్కి స్క్రీన్ అడిక్షన్ అయిపోయినట్టు. సో అక్కడ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అక్కడ వరకు ఫోన్ ఇవ్వకుండా మనం ముందుగా జాగ్రత్త పడడమే అది అవసరం మనకు. ఓకే. సో నేను చెప్పినట్టు మీరు ఖచ్చితంగా అవసరం మేరకు మాత్రమే స్క్రీన్ ఇవ్వాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏడవడము తర్వాత స్క్రీన్ ఇవ్వడము. సో దానివల్ల చైల్డ్ బ్రెయిన్ ఎట్లా అవుతుందంటే నేను ఏడిస్తే ఖచ్చితంగా స్క్రీన్ ఇస్తారు. సో ఆ స్టేజ్కి మాత్రం చైల్డ్ను తీసుకురావద్దు. ఒకవేళ ఇఫ్ దట్ ఈస్ ద కేస్ దాన్ని ఎట్లా సార్ మరి అవాయిడ్ చేయాలి అంటే ఏం లేదు, దీని లైక్ ఒకటి టైమ్ అవుట్ అంటాం. సో ఇఫ్ లైక్ సంథింగ్ మన చైల్డ్ బాగా ఖచ్చితంగా ఆయనకు మనం ఇవ్వలేని కూడా అడుగుతున్నాడు అంటే ఊరికే మాత్రం ఇవ్వద్దు. సో ఈవెన్ ఇఫ్ ఈజ్ లైక్ హిట్టింగ్ సంబడి ఆర్ హిట్టింగ్ అదర్స్ అని అట్లా ఏమైనా అనిపిస్తే అంటే ఇక అది అంటే పీక్ ట్యాంట్రమ్. ఆ పీక్ ట్యాంట్రమ్ ఎట్లా మేనేజ్ చేయాలంటే కీప్ హిమ్ ఇన్ ఏ సేఫ్ ప్లేస్ అండ్ లెట్ హిమ్ త్రో ఏ ట్యాంట్రమ్. అంటే చూస్తూ ఉండండి. అంటే ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు, పక్కన మీ హస్బెండ్ వచ్చి పట్టుకొని బేబీని అయ్యో ఏడుస్తుంది ఇచ్చేసేయి, అది దట్ ఈస్ నాట్ ద వే. ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ లైక్ సివియర్ ట్యాంట్రమ్ హౌ వీ నీడ్ టు మేనేజ్, ఖచ్చితంగా ట్యాంట్రమ్ త్రో చేసినా కానీ మనం అక్కడ జాగ్రత్తగా బాబును సేఫ్ ప్లేస్లో పెట్టి వాళ్ళకి బ్రెయిన్లోకి ఏం వెళ్ళాలంటే ప్రతిదీ ఏడవడం వల్ల రాదు. సో దిస్ వే వీ కెన్ మేనేజ్ ద ట్యాంట్రమ్స్. ఈవెన్ కమింగ్ టు స్క్రీన్ ఆల్సో మనం అట్లా మేనేజ్ చేయొచ్చు మనం. సో చాలా మంది పిల్లలు కామ్గా ఉంటూ ఒక పక్కన కూర్చుంటూ ఉంటారు, అందరితో కలవరు. సో అది ఒక ప్రాబ్లం అంటారా పిల్లల్లో? అది అంటే పిల్లాడి టు పిల్లాడు డిఫరెంట్ అవుతుంది. అది అంటే ఇప్పుడు అది ఏ కాంటెక్స్లో మాట్లాడుకున్న దాన్ని బట్టి ఉంటుంది. అంటే ఇప్పుడు నార్మల్ చైల్డ్ అయినా కూడా ఆయన సోషలైజ్ అవుతలేడు, వేరే వాళ్ళని కలుస్తలేడు అంటే డెఫినెట్గా మీరు అన్నట్టు అది ప్రాబ్లమే. ప్రాబ్లం అంటే అది ఎందుకు ఆయన అంటే ఎందుకు అలా కలవలేకపోతున్నాడు అంటే ఎందుకు వేరే ఇతరులతో కలవలేకపోతున్నాడు, ఇతరులతో మాట్లాడలేకపోతున్నాడు. సోషలైజేషన్ అనేది పిల్లల్లో లాంగ్వేజ్ డెవలప్మెంట్కు, బిహేవియర్ డెవలప్మెంట్కు అన్ని రకాలు కూడా ఉపయోగపడుతుంది. సోషలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదైనా ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరితో కలవకుండా వాళ్ళు ఉంటున్నారంటే మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. ఓకే. సో డాక్టర్ గారు, న్యూబార్న్ బేబీస్లో చాలా మందిలో జాండీస్ చూస్తూ ఉంటాము. సో దానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? న్యూబార్న్లో జాండీస్ అనేది ప్రతి బేబీకి కూడా జాండీస్ వస్తుంది. అంటే ఏ బేబీ కూడా జాండీస్ లేని బేబీ అనేది ఉండదు. కాకపోతే దానికి కారణాలు డిఫరెంట్. మనకు పెద్దవాళ్ళలో వచ్చే జాండీస్కి పిల్లవాళ్ళలో వచ్చే జాండీస్కి కారణాలు కంప్లీట్గా డిఫరెంట్. పెద్దవాళ్ళల్లో లివర్లో ఇన్ఫెక్షన్ ఉండడం వల్లనో లేకపోతే లివర్ డ్యామేజ్ అవ్వడం వల్లనో వీటిలో వల్ల జాండీస్ వస్తుంది. కానీ పుట్టిన పిల్లాడికి జాండీస్ రావడానికి 2 కారణాలు. ఒకటి లివర్ ఇమ్మెచ్యూరిటీ. లివర్ ఇమ్మెచ్యూరిటీ అంటే ఆ జాండీస్ని హ్యాండిల్ చేసేంత లివర్ ఎదగలేకపోవడం. రెండోది ఏంటంటే పుట్టక ముందు బేబీస్కి ఎర్ర రక్త కణాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. వెన్ ద బేబీస్ బార్న్ ఆ ఎక్సెస్ ఎప్పుడైతే బేబీకి 100% ఆక్సిజన్ జరుగుతుందో, ఆక్సిజన్ దొరికినప్పుడు మనకు ఆ ఎర్ర రక్త కణాలు ఏవైతే ఎక్కువగా ఉంటాయో వాటితోటి పెద్ద పని ఉండదు. సో దే స్టార్ట్ లైసింగ్ అంటే చనిపోతూ ఉంటాయి. దాని ద్వారా కూడా జాండీస్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ 2 మెయిన్ కారణాలు. కాకపోతే కొందరికి ఎందుకుసారి ఎక్కువ జాండీస్ వస్తుంది, కొందరికి ఎందుకుసారి తక్కువ జాండీస్ వస్తుంది. సో అది కూడా మనకి ఏంటంటే దేర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్. ఈ ఏదైతే వచ్చే నార్మల్ ఫిజియలాజికల్ జాండీస్ అంటాం దీన్ని. సో ఎవరికైతే ఎక్కువ వస్తుందో దానికి ప్యాథలాజికల్ కాజెస్ అంటే కొందరికి మదరు నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉండి బేబీ బ్లడ్ గ్రూప్ పాజిటివ్ ఉండడము, లేకపోతే మదర్ ఓ బ్లడ్ గ్రూప్ ఉండి బేబీ ఏమైనా ARB పాజిటివ్ ఉండడము, లేకపోతే ఏదైనా బేబీకి ఇన్ఫెక్షన్ ఉండడము, లేకపోతే బేబీ ఎక్సెస్ వెయిట్ లాస్ అవ్వడము, తర్వాత కొన్ని జన్యుపరంగా వచ్చేటి G6PD డెఫిషియన్సీ అని, హెరిడిటరీ స్పీరోసైటోసిస్ అని, ఇలా అన్ని, తర్వాత కొన్ని టార్చ్ ఇన్ఫెక్షన్స్ అని,
ఇవన్నీ కూడా బేబీకి ఉండడం ద్వారా కూడా వీళ్ళకి పెథలాజికల్ జాండీస్, అంటే వీళ్ళకి జాండీస్ పెరిగే అవకాశం ఎక్కువ. సో ప్రతి బేబీ పుట్టిన తర్వాత మన బేబీకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా లేవా, తర్వాత మన బేబీకి ఏ జోన్లో పడుతుంది, ఫిజియలాజికల్ జాండీస్ రేంజ్లో పడుతుందా, పాథలాజికల్ జాండీస్ రేంజ్లో పడుతుందా అని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. మనకు ఒకవేళ ఓన్లీ ఫిజియలాజికల్ జాండీస్ అంటే జస్ట్ కొంచెమే జాండీస్, ప్రతి దానికి కూడా దానికి ఒక గ్రాఫ్స్ ఉంటాయి. మనం ఆ గ్రాఫ్ ప్రకారంగానే అది మనం మళ్ళీ రోజును బట్టి కూడా ఉంటుంది. అది డే 1 ఎంత జాండీస్ ఉంది, డే 2 ఎంత జాండీస్ ఉంది, డే 3 ఎంత ఉంది అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది మనకు. ఒకవేళ ఫిజియలాజికల్ రేంజ్లోనే ఉంటే ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం లేదు, దానికి అది నార్మల్గా తగ్గిపోతూ ఉంటుంది. ఒకవేళ పెథలాజికల్ అంటే చాలా ఎక్కువ జాండీస్ అయితే ట్రీట్మెంట్ ఖచ్చితంగా తీసుకోవాలి. దానికి మనకు 2 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఒకటి ఫోటోథెరపీ అంటాము, అంటే బ్లూ లైట్ కింద బేబీని పెట్టడము. రెండోది ఏంటంటే అది చాలా సివియర్ జాండీస్ ఉంటే రక్తం మార్పిడి, కంప్లీట్ బేబీ రక్తం తీసేసి మనం వేరే బయట రక్తాన్ని ఎక్కిస్తాం. సో మన బేబీ లెవెల్ ఎక్కడుందనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ డిఫర్ అవుతుంది. సో మనం జాండీస్ రాకుండా ఉండడానికి మన చేతిలో, బ్లడ్ గ్రూప్ ఇవన్నీ మన చేతిలో లేవు, కానీ మదర్ నెగిటివ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు గైనకాలజిస్ట్, ఆబ్స్టెట్రిషియన్ పర్యవేక్షణలో ఉండాలి, మన న్యూరోటాలజిస్ట్ పర్యవేక్షణలో కూడా ఉండాలి. కొన్ని ప్రివెంట్ ఏవి సార్ మనం పెథలాజికల్ జాండీస్ లాగా రాకుండా ఉండాలి అంటే, ఒకటి ఇన్ఫెక్షన్ ప్రివెంట్ చేయొచ్చు మనము, రెండోది ఎక్సెస్ వెయిట్ లాస్, ఫీడింగ్ అనేది ప్రాపర్గా బేబీకి ఇస్తూ ఉంటే మనము పెథలాజికల్ రేంజ్కి వెళ్ళి ట్రీట్మెంట్ రేంజ్కి వెళ్ళే జాండీస్ను మనం ప్రివెంట్ చేయొచ్చు. అండ్ చాలామంది పిల్లలు డాక్టర్ గారు స్కూల్కి వెళ్తే సిక్ అయిపోతూ ఉంటారు, ఈజీగా అలసిపోతుంటారు, అండ్ కోల్డ్ కాఫ్ కూడా రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. అలాంటి పిల్లల్లో ఇమ్యూనిటీ పెరగాలంటే ఎలాంటి ఆహారపు అలవాట్లు చేంజెస్ ఉండాలంటారు? ఆహారపు అలవాట్లో మొదటిగా వచ్చేది మనము ప్రోటీన్ రిచ్ డైట్. మొదటగా మన బాబు తన వయసుకు తగ్గ బరువు ఉన్నాడా లేదా, వయసుకు తగినంత బరువు ఉన్నాడు అయినా కూడా ఊరికే ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అంటే, రెండోది చూసుకోవాల్సింది హైజీన్. అంటే కరెక్ట్గా మనకు బాబు హ్యాండ్ వాష్ అన్ని ప్రాపర్గా ఉన్నాయా లేవా. మూడోది మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఎడ్యుకేషన్ అంటే మినిమల్ బేసిక్ ఎడ్యుకేషన్ అబౌట్ ద డిసీజెస్, కామన్ డిసీజెస్, అంటే ఎట్లా స్ప్రెడ్ అవుతాయి, ఎట్లా ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఈ ఇమ్యూనిటీ పెంచడానికి మాత్రం చాలా వరకు ఒకవేళ అండర్ వెయిట్ ఉంటేనే మనము డైట్ వీటన్నిటి గురించి ఎక్కువ ఆలోచిస్తాము. కానీ మెనీ చిల్డ్రన్, ఇంకొకటి ఏంటంటే చాలా మంది పేరెంట్స్కి ఒక డౌట్, మా బాబే ఊరికే జలుబు దగ్గు అవుతుంది, మా బాబుకి ఇమ్యూనిటీ తక్కువ ఉంది. ఇది కామన్గా మేము ఫేస్ చేసే క్వశ్చన్. కాకపోతే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇమ్యూనిటీ 2 రకాలు. ఒకటి మనకు కూడా అందరికి జలుబు దగ్గులు జ్వరాలు వచ్చి పెరిగినాం, మనం ఎవరం కూడా ఏం రాకుండా పెరిగింది అయితే లేదు. ప్రతి ఇన్ఫెక్షన్ వల్ల వాళ్ళు ఇమ్యూనిటీ జనరేట్ చేసుకుంటారు పిల్లలు. కాకపోతే ఇఫ్ ఇట్ ఈస్ లీడింగ్ టు అడ్మిషన్ ఎవ్రీ టైం, అంటే ఎంత సివియర్గా వస్తుందంటే ఊరికే జలుబు దగ్గు వచ్చినంత మాత్రాన మా బాబుకి ఇమ్యూనిటీ లేదనే అపోహలు మాత్రం పోకూడదు. ఎందుకంటే జలుబు దగ్గు అనేటి ఎక్కడైనా ఉన్నాయి వైరస్. సీజన్లో ఎస్పెషల్లీ స్కూల్ గోయింగ్ కిడ్స్లో ఒక పిల్లోడికి రావడం అది కామన్. సో దానికి పోయి మనము ఇమ్యూనిటీ తక్కువ ఉందనే అపోహకు మాత్రం రాకూడదు. నిజంగా ఇమ్యూనిటీ తక్కువ ఉందని ఎప్పుడు సస్పెక్ట్ చేయాలంటే, ఒకటి ఊరికే సిగ్నిఫికెంట్ ఇన్ఫెక్షన్స్, అంటే చెవులలో చీము రావడం, న్యూమోనియాలు రావడం, సైనసైటిస్ రావడం, ప్రతి ఇన్ఫెక్షన్ లీడింగ్ టు అడ్మిషన్. అంటే మనం 6 నెలల్లో ఒక 2కు మించి అడ్మిషన్లు అవుతున్నా, లేకపోతే సంవత్సరంలో ఒక 4 మించి అడ్మిషన్లు అవుతున్నా, ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం ఆలోచించాల్సింది వాళ్ళకి ఏదో ఇమ్యూనిటీ ప్రాబ్లం ఉందని మనము ఆలోచించాలి. దానికి అలాంటి సిచ్యువేషన్ ఉంటే మనము త్వరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి దానికి తగిన వర్కప్ ఉంటుంది. ప్రైమరీ ఇమ్యూనోడెఫిషియన్సీ డిజార్డర్ అని ఉంటాయి, వాటన్నిటికీ మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక లేదు, ఈ మామూలుగా కామన్ పబ్లిక్ పర్సెప్షన్ ఏంటంటే ఊరికే జలుబు దగ్గు వస్తుంది, మా బాబుకి ఇమ్యూనిటీ తక్కువ ఉంది. వాళ్ళు అడ్మిట్ కానంత వరకు జలుబు దగ్గులు ఊరికే మామూలు జస్ట్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తోటి తగ్గుతున్నంత వరకు ఎట్లాంటి టెన్షన్ లేదు. ఓకే డాక్టర్ గారు, నార్మల్గా యశోద హాస్పిటల్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు చిల్డ్రన్స్కి? ఇక్కడ మనము అన్ని రకాల జబ్బులను కూడా, ఎస్పెషల్లీ పిల్లలకు సంబంధించినవి, మనము పుట్టిన బేబీ నుంచి, న్యూ బార్న్ బేబీ నుంచి మనం ఆల్మోస్ట్ 15 years వరకు ఆల్ కిడ్స్ ప్రాబ్లమ్స్, ఈవెన్ న్యూ బార్న్ అండ్ కిడ్స్ ప్రాబ్లమ్స్ ఆర్ డెల్ట్ హియర్. ప్రతిది కూడా మనం చూస్తున్నాము. సో మనకు NICU, PICU, జనరల్ పీడియాట్రిక్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ఇమ్యునైజేషన్స్ కానివ్వండి, ఎమర్జెన్సీస్ కానివ్వండి, సర్జరీస్ కానివ్వండి, వేరే హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి, లివర్ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి, అన్నీ కూడా మనం ట్రీట్మెంట్ ఇస్తున్నాం. సో ప్రతి దానికి మనకు ట్రీట్మెంట్ అయితే అవైలబుల్ ఉంది ఇక్కడ. సో మీ ఎక్స్పీరియన్స్లో, ఇన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో మీరు చూసిన క్రిటికల్ కేసెస్ ఏంటి కిడ్స్లో? కిడ్స్లో మనం చాలానే చూసినాం క్రిటికల్ కేసెస్. మనము
అంటే మీరు ట్రీట్ చేసేటప్పుడు మీకు బాధగా ఫీల్ అయింది కానీ అలా ఏమన్నా ఉందా? బాధగా ఫీల్ అని ఏం లేదు, కాకపోతే కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఎస్పెషల్లీ చైల్డ్హుడ్ క్యాన్సర్స్ ఓకే, వాళ్ళకి ఎందుకు వస్తాయి, కొన్నిటికి కారణాలు ఉంటాయి, కొన్నిటికి కారణాలు ఉండవు. సో చిన్న పిల్లాడు గెటింగ్ మల్టిపుల్ ప్రిక్స్, గోయింగ్ ఆన్ టు వెంటిలేటరు, చాలా అంటే క్రిటికల్ కేర్ ఐసీయూలో అవసరము, అట్లాంటి కేసెస్ చూసినప్పుడు చాలా కొంచెం బాధ వేస్తుంది. ఎందుకు అంటే వై దీస్ కిడ్స్ ఆర్ గెటింగ్ క్యాన్సర్స్ అని. దానికి కూడా మనకి ఇప్పుడు చాలా రీజన్స్ ఉన్నాయి. సో మనకి ఇప్పుడు ఈ మీరు అన్నట్టు ఇందాక జంక్ ఫుడ్స్ కానివ్వండి, ఈ ఫుడ్ అడిటివ్స్ కానివ్వండి, మనకు తెలియదు బయట ఫుడ్లో. ఇప్పుడు అందుకనే మనం ఏంటంటే ఈవెన్ పిల్లలు కూడా కమింగ్ టు దిస్ మిల్క్ కూడా ఈ మధ్యలో అడల్టరేషన్ అని అదని ఇదని ప్రూఫ్స్ ఏం లేకున్నా కానీ డెఫినెట్గా ఇన్సిడెన్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఈవెన్ ఇన్ చిల్డ్రన్ హ్యాస్ ఇంక్రీస్డ్. సో దానికి తగినట్టు మనము చేయాల్సిన జాగ్రత్త ఏంటంటే ఫస్ట్ అవుట్ సైడ్ ఫుడ్స్ వీలైనంత వరకు అవాయిడ్ చేయడము, ఇంట్లో ఫుడ్ ప్రిఫరెన్స్ ఇవ్వడము, ఫుడ్ అడల్టరేషన్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని తగ్గించుకోవడము, తర్వాత ఇది ప్లాస్టిక్ యూసేజ్ తగ్గియడము, తర్వాత ఇది ఈవెన్ లైక్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ మదర్ కూడా లైక్ పౌష్టికాహారం ఇవన్నీ తీసుకోవడము. సో అక్కడ నుంచి కూడా మనకు ఎవ్రీథింగ్ హ్యాస్ ఇంపాక్ట్ ఆన్ దిస్ చైల్డ్హుడ్ క్యాన్సర్స్. చాలా మంది మదర్స్ కంప్లైంట్ ఇస్తూ ఉంటారు, నా బేబీ పుట్టినప్పుడు ఒక కలర్ ఉంది, గ్రోత్ అవుతున్న కొద్దీ కలర్ ఫేడ్ అవుతూ వస్తుంది అని చెప్తూ ఉంటారు. దానికి రీజన్ ఏంటి డాక్టర్ గారు? ఒక్కటి ఏంటంటే పుట్టిన బేబీ ప్రతి బేబీ కూడా మ్యాక్సిమం పింక్గానే ఉంటారు. కరెక్ట్. సో ఆ ఒరిజినల్ కలర్ అనేది పుట్టినప్పుడు మాత్రం రాదు. సో పుట్టిన తర్వాత బేబీ కలర్ మారడం అనేది ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది, మన జెనెటిక్ ఫ్యాక్టర్స్ మీద కూడా డిపెండ్ అవుతుంది. సో పుట్టినప్పుడు ప్రతి బేబీ పింక్ గానే కనబడుతుంది, దాన్ని బట్టి బేబీ కలర్ను అక్కడ మనం డిసైడ్ చేయలేము. సో యాజ్ ద గ్రో ఓల్డ్, ఇప్పుడు మీరు ఇందాక అడిగినట్టు జాండీస్ వచ్చి మనం ఒకవేళ ఫోటోథెరపీ కింద పెట్టాల్సి వస్తే డెఫినెట్లీ బేబీ విల్ చేంజ్ ద కలర్. లేదు కొందరు ఇప్పుడు జనరల్ ప్రాక్టీస్ మనకు బేబీని తీసుకెళ్లి ఎక్కువ సన్ ఎక్స్పోజర్ చేస్తూ ఉంటాం, సన్ ఎక్స్పోజర్ చేసినప్పుడు బేబీ డార్క్ అవ్వడం అనేది కామన్ అది. సో దేర్ ఆర్ మెనీ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. కొందరు నలుగు పిండి అప్లై చేస్తూ ఉంటారు, కొందరు మీగడ పెడతా ఉంటారు, ఇవన్నీ కూడా ప్రాక్టీస్లో ఇవన్నీ చేయకూడదు, కానీ అయినా కూడా ఇవన్నీ చేస్తూ ఉంటారు, వాటి వల్ల కూడా కలర్ చేంజెస్ అవుతూ ఉంటాయి. కాకపోతే ఒరిజినల్ కలర్, బేబీ ఒరిజినల్ కలర్ విచ్ ఈస్ డిసైడెడ్ బై ద జెనెటిక్ కాంపోనెంట్, అంటే తల్లిదండ్రుల నుంచి. లేకపోతే కొందరు తల్లిదండ్రులు ఫెయిర్ ఉంటారు, పిల్లలు డార్క్ ఉన్నారనే ఒక అది కూడా ఉంటుంది. కాకపోతే సమ్ టైమ్ ఆ జన్యుపరంగా వచ్చేటి మనకు గ్రాండ్ పేరెంట్స్ రావచ్చు. సో మనకు ఒరిజినల్ కలర్ అనేది ఎగ్జాక్ట్గా మనకు అప్రాక్సిమేట్గా 3 monthsకి తెలుస్తుంది. సో అది ఆ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అన్నీ పోయిన తర్వాత మనకి ఏది ఒరిజినల్గా బేబీ కలర్ ఉండేది అనేది మనకు అరౌండ్ 3 months తెలుస్తుంది. ఓకే. అండ్ డాక్టర్ గారు, నార్మల్గా చాలామంది పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ ఇలా ఇష్టపడుతూ ఉంటారు. ఎక్కువ ప్రిజర్వేటివ్స్ ఏవైతే ఉన్నాయో అవి తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో అలా తినడం వల్ల టీత్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో అలాంటివి రాకుండా అవాయిడ్ చేయడం అనేది కష్టం, తినకుండా ఉండరు. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు, లైక్ బ్రషింగ్లో కానీ? సో ఎలా? సో ఇది మంచి క్వశ్చన్. మనకి ఏంటంటే చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే వెన్ ఐ కెన్ బ్రష్ మై బేబీ. సో ఇది మనము కామన్గా ఎన్కౌంటర్ చేసే క్వశ్చనే. దీంట్లో ఏంటంటే 6 నెలలు నిండిన తర్వాత ఈవెన్ ఇఫ్ యూఆర్ సీయింగ్ 1 or 2 teeth అప్పటి నుంచి కూడా మనము బ్రషింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సో మనకి ఏంటంటే 6 నెలల తర్వాత నేను యూజువల్గా సజెస్ట్ చేసేది ఏంటంటే 6 నెలల నుంచి 12 నెలల వరకు ఐ సజెస్ట్ దెమ్ టు యూజ్ ఏ ఫింగర్ బ్రష్. సో ఫింగర్ బ్రష్ సాఫ్ట్ బ్రిజిల్స్ ఉంటాయి, సో ఇట్ వోంట్ డ్యామేజ్ ద బేబీ టేస్ట్ ప్యాపిల్లా కానీ టీత్ కానీ ఎనామెల్ కానీ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. సో 12 నెలల తర్వాత ఐ ఆస్క్ దెమ్ టు యూజ్ లైక్ మనకు ఆ చిన్నపిల్లల టూత్ బ్రష్ వస్తాయి ఆ 1 year. దాంతోపాటుగా బేబీ ఫ్రెండ్లీ టూత్ పేస్ట్ కూడా ఉంటాయి. సో ఆ 2 కూడా మనము వాడుకోవచ్చు. ఫ్రమ్ 1 year వీ కెన్ స్టార్ట్ బ్రషింగ్. ఎస్పెషల్లీ మనకి ఇప్పుడు ఎవరైతే లైక్ కొంచెం స్వీట్స్ ఎక్కువ తింటారో ఇట్లాంటి బేబీస్కి మాత్రం మనము ఖచ్చితంగా 2 సార్లు బ్రష్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్పెషల్లీ డిన్నర్ టైంలో మీరు అన్నట్టు ఐస్ క్రీమ్స్ కానీ చాక్లెట్స్ కానీ డిన్నర్ టైంలో వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి. ఎందుకు అంటే మనం బేబీ పడుకున్న తర్వాత ఆల్మోస్ట్ ఒక 10 to 14 hours మనము ఇఫ్ వీఆర్ గివింగ్ స్వీట్ అట్ బెడ్ టైం 10 to 14 hours మార్నింగ్ వరకు బ్రష్ చేయకుండా ఉంటే బ్యాక్టీరియా గ్రో అయ్యే అవకాశం ఎక్కువ, టీత్ డికే అయ్యే అవకాశం ఎక్కువ. అందుకని చెప్పి డిన్నర్ టైంలో అవాయిడ్ చేయాలి. అండ్ బిఫోర్ గోయింగ్ టు డిన్నర్ బ్రషింగ్ ఖచ్చితంగా చేసుకోవాలి. మార్నింగ్ ఈవినింగ్ బ్రష్ చేసుకోవడం ద్వారా టీత్ డికేని మనం ప్రివెంట్ చేయొచ్చు. డాక్టర్ గారు, చాలామంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్ని అడాప్ట్ చేసుకుంటూ ఉంటారు, అంటే వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తే వీళ్ళు అది ఫాలో అవుతూ ఉంటారు. చాలామంది పేరెంట్స్ బిర్యానీ తింటూ థమ్స్అప్ తాగుతూ ఉంటారు. సో కిడ్స్ కూడా అదే చేస్తూ ఉంటారు ఇన్ జనరల్గా, చాలా చోట్ల చూస్తూ ఉంటాం. సో అలా చేయడం వల్ల ఫ్యూచర్లో వాళ్ళకి ఎలాంటి ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది? ఖచ్చితంగా ఉందండి, మీరు కరెక్ట్గానే అడిగారు. ఇంకొకటి ఏంటంటే మన ఫుడ్ హ్యాబిట్స్ నుంచి మన
మన దాన్ని ఏమంటారు, మన బిహేవియర్ నుంచి, మన ఫుడ్ హ్యాబిట్స్ నుంచి, మన డైలీ హ్యాబిట్స్ నుంచి, వీటన్నిటి నుంచి మనకు పిల్లలు ఎంతైనా నేర్చుకునే, పిల్లలు ఎప్పుడు కానీ పెద్దలు అంటే మన పేరెంట్స్ని వాళ్ళని చూస్తే నేర్చుకుంటూ ఉంటారు. సో వెన్ వీ ఫాలో గుడ్ హ్యాబిట్స్ ఖచ్చితంగా అది మన పిల్లలకి లైక్ అడాప్ట్ అవుతుంది. సో దానికి మనం చేయాల్సింది ఏంటంటే వీలైనంత వరకు వాళ్ళ నుంచి మనం జంక్ అవాయిడ్ చేయడం ఎక్స్పెక్ట్ చేసే ముందు మనం ఫస్ట్గా జంక్ అవాయిడ్ చేసుకోవడము, హెల్తీ ఈటింగ్ హ్యాబిట్స్కు అడాప్ట్ చేసుకోవడము. సో తద్వారా అట్లనే పర్సనల్ హైజీన్, ఇప్పుడు మనము హ్యాండ్ వాష్ మనం అవన్నీ ప్రాక్టీస్ చేస్తేనే మన పిల్లలు మనం చూసి ప్రాక్టీస్ చేస్తారు. సో మనం సోషల్గా ఎట్లా బిహేవ్ చేస్తున్నాము, మనం ఎవరితో ఎట్లా మాట్లాడుతున్నాము, వీటన్నిటిని కూడా పిల్లలు అబ్జర్వ్ చేస్తుంటారు. పిల్లల అబ్జర్వేషన్ అనేది వన్స్ దే క్రాస్ దేర్ 1 year ఖచ్చితంగా పేరెంట్స్ని చూసి ప్రతిదీ కూడా దే లెర్న్. సో మనం అంటే చిన్నోడు కదా ఏం తెలియదు అని అనుకోవద్దు. సో ఖచ్చితంగా వాళ్ళు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తుంటారు, వాళ్ళని ఇమిటేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఎప్పుడైనా పిల్లోడు లైక్ ఇఫ్ ఈస్ మిస్బిహేవింగ్ మనకు సోషల్గా చేస్తున్నాడంటే ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర ఎవరినో చూసి చేస్తుండాలి, ఆయనకు స్వతహాగా అయితే రాదు. సో అందుకని చెప్పి యాజ్ ఎ పేరెంట్గా ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. సో కిడ్స్కి గుడ్ హ్యాబిట్స్ అలవాటు కావాలన్నా ఫస్ట్ మనం అలవాటు చేసుకోవాలి, మనం ఫాలో కావాలి. అండ్ హౌ టు బిహేవ్ సోషల్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కిడ్స్ అవన్నీ కూడా మనం చూసుకోవాలి. అండ్ చాలామంది పిల్లలు చిన్నప్పుడే అగ్రెసివ్గా ఉంటూ ఉంటారు, హైపర్ యాక్టివ్గా ఉంటూ ఉంటారు. అలాంటివి కొంచెం ఓవర్గా అయితే వాళ్ళకి ట్రీట్మెంట్ అవసరం అంటారా? కౌన్సిలింగ్ అలా ఇస్తే సరిపోతుందంట? దాంట్లో కూడా గ్రేడ్స్ ఉన్నాయి. అంటే టు అన్ ఎక్స్టెంట్ ఇప్పుడు పిల్లలు అన్నప్పుడు అల్లరి అనేది కామన్ అండి, కానీ ఎంతవరకు ఏ ఎక్స్టెంట్ వరకు ఉన్నది అనేది మనకి ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఆయన లాంగ్వేజ్ బాగుంది, సోషలైజ్ అవుతుండు, కొంచెం హైపర్ యాక్టివ్ ఉండు, యాక్సెప్ట్ చేయొచ్చు. ఓకే, ఈజ్ కంప్లీట్లీ లాంగ్వేజ్ డిలే అండ్ ఈజ్ నాట్ ఇంటరాక్టింగ్ విత్ ఎనీబడి. తర్వాత మనకు అగ్రెసివ్ బిహేవియర్ చాలా ఎక్కువ ఉంది, డెఫినెట్గా దానికి మనము కన్సల్టేషన్ తీసుకోవాలి. అండ్ ఇప్పుడు అందరూ కూడా సోషల్ మీడియా అవేర్నెస్ చాలా పెరిగిపోయింది, వీడియోస్ చూసి పిల్లలందరూ పాడైపోతున్నారు అని చెప్పొచ్చు. సో అలాంటి వారికి ఏం చెప్తారు? అంటే బ్యాడ్ లాంగ్వేజ్ యూజ్ చేయడం కానీ ఇలాంటివన్నీ వాళ్ళ బ్రెయిన్ మీద ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయి. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు పేరెంట్స్కి? ఇప్పుడు మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్, మనం ఎక్కువ ఫోన్ వాడుతూ ఉంటేనే దే కీప్ కమ్ అండ్ ఆస్కింగ్ అస్ అబౌట్ ద ఫోన్. కరెక్ట్. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో మన చైల్డ్ ల్యాండ్ అవుతుందని తెలిసినప్పుడు చాలా వరకు మేము ఏం చెప్తామంటే పేరెంట్స్ను కూడా వీలైనంత వరకు కిడ్ ముందు ఫోన్ వాడకుండా ఉండడము. తర్వాత మీరు అన్నట్టు లైక్ కిడ్స్ ముందు మనం ఫైట్ చేసుకోకుండా యాజ్ ఎ పేరెంట్గా. తర్వాత మూడోది ఏంటంటే మీరు అన్నట్టు ఆ బ్యాడ్ లాంగ్వేజ్ అవన్నీ కూడా కిడ్స్ దే లెర్న్ ఫ్రమ్ అస్ ఓన్లీ. సో మనం అవన్నీ కూడా వాళ్ళ ముందు మనం ఎట్టి పరిస్థితుల్లో చేయకపోవడము. తర్వాత అవి ఏవైతే ట్రిగ్గర్ చేస్తాయో బాబును పాపను అవి అవాయిడ్ చేయడం మనకు అవసరం. ఓకే డాక్టర్ గారు, ఇన్ జనరల్గా చాలామంది పిల్లలు స్కూల్ గోయింగ్ పిల్లలు చెప్పే ఒక రీజన్ స్టమక్ పెయిన్. సో ఈ స్టమక్ పెయిన్ ఎందువల్ల వస్తుందంటారు? ఫ్రీక్వెంట్గా చాలా వింటూ ఉంటాం, అమ్మ స్టమక్ పెయిన్ వస్తుంది నేను వెళ్ళను స్కూల్కి అని చెప్పి మారం చేస్తున్నాం అనుకుంటాం, కానీ అది రియల్గా పెయిన్ వస్తుందంటారా? ఎందువల్ల వస్తుంది? స్టమక్ పెయిన్ కిడ్స్లో రావడానికి ముఖ్యంగా ఒక 3 నుంచి 4 కారణాలు ఉన్నాయి. మొదటిగా ఫస్ట్ స్కూల్ గోయింగ్ కిడ్స్ నిజంగా స్టమక్ పెయిన్ అంటున్నారా లేకపోతే మనం ఊరికే చెప్తున్నారా? సో దాంట్లో 2, ఎప్పుడైనా నిద్రలో లేచి స్టమక్ పెయిన్ అంటున్నాడు, లేకపోతే సిగ్నిఫికెంట్లీ వామిటింగ్ వస్తున్నాయి, లేకపోతే అపటైట్ బాగా తగ్గిపోయింది, లేకపోతే అబ్డామిన్ డిస్టెన్షన్ అయింది, ఫీవర్ వస్తుంది, ఇవన్నీ కూడా మనకు వరిసం స్టమక్ పెయిన్. లేదు జస్ట్ స్కూల్ టైమే అవుతుంది అప్పుడు మాత్రమే చేస్తున్నాడు, తర్వాత స్కూల్లో టైం అయిపోగానే హీఈస్ యాక్టివ్ ప్లేయింగ్ అంటే మాత్రం మనము ఆలోచించాల్సిన విషయం. నిజంగా మరి సార్ కడుపు నొప్పికి ఏంటి సార్ కారణాలు? కడుపు నొప్పికి పిల్లలలో మొదటగా వచ్చేది కాన్స్టిపేషన్, మోషన్ ఫ్రీ లేకపోవడం వల్ల పిల్లలకి తరచుగా వచ్చేది కడుపు నొప్పి. సో ఖచ్చితంగా మనం ఫస్ట్ చూసుకోవాల్సింది ఊరికే కడుపు నొప్పి చెప్తుందంటే వెదర్ ఈజ్ ప్రాపర్లీ టాయిలెట్ ట్రైన్ ఆర్ వెదర్ ఈజ్ పాసింగ్ మోషన్ ప్రాపర్లీ ఆర్ నాట్ అనేది చూసుకోవాలి. ఏమన్నా ఒకవేళ పొరపాటున కాన్స్టిపేషన్ ఉంటే దానికి తగిన ట్రీట్మెంట్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఇంకా రెండోది వచ్చేసి మనకు పిల్లల్లో గ్యాస్. చాలా మందికి అసిడిటీ అంటే ఓన్లీ పెద్దవాళ్ళ జబ్బు పిల్లల జబ్బు కాదనుకుంటారు, కాకపోతే గ్యాస్ అనేది పిల్లల్లో కూడా మన డైటరీ హ్యాబిట్స్ను బట్టి ఒక మీల్ స్కిప్ చేయడము, 2 మీల్ స్కిప్ చేయడము, జంక్ ఫుడ్ ఎక్కువ తినడము, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. దాంట్లో పిల్లల్లో అసిడిటీ కెన్ హ్యాపెన్ ఈవెన్ ఎ న్యూ బార్న్ బేబీ, ఈవెన్ ఏ స్మాల్ కిడ్, టాడ్లర్, ఎనీబడి. సో అది రెండోది. మూడోది వచ్చేసి మనకు వామ్స్. పిల్లల్లో ప్రతిదీ కూడా తీసుకొని నోట్లో పెట్టుకోవడము, లేకపోతే బయట ఆడుకొని వచ్చి వితౌట్ వాషింగ్ దేర్ హ్యాండ్స్
వచ్చి ఫుడ్ హ్యాండిల్ చేయడము, తినేసేయడము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. దీని ద్వారా పొట్టలో వామ్స్ పెరిగే అవకాశం వాళ్ళకి చాలా ఎక్కువ ఉంది. సో దీనికి మనము ఖచ్చితంగా ప్రతి చైల్డ్ హూ క్రాస్ దేర్ 1 year డీవార్మింగ్ తప్పనిసరి. డీవార్మింగ్ మనము సంవత్సరం నుంచి 2 సంవత్సరాల లోపల పిల్లలు అయితే 5 ml మనము ఒక డోస్ ఎవ్రీ 6 months ఒక డోస్ ఇస్తాము. లేదు మనకు 2 year దాటిన పిల్లలు అయితే ఎవ్రీ 6 monthsకి 10 ml మొత్తం తాగిపోయాలి. ఎప్పటి వరకు అంటే ఇట్ డిఫర్స్. ఇక మనకు వాళ్ళ చైల్డ్కి వాళ్ళ హైజీన్ ఇవన్నీ తెలిసేంత వరకు, మనకు హ్యాండ్ హైజీన్ అంటే ఏంటి, హైజీన్ ప్రాక్టీసెస్ ఏంటి, అవన్నీ పూర్తిగా అవగాహన వచ్చేంత వరకు మనం 14 నుంచి 15 సంవత్సరాల వరకు కూడా ఎవ్రీ 6 monthsకి ఒక డోసు ఇచ్చుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. కిడ్స్కి సంబంధించి చాలా రకాల సొల్యూషన్స్ మాకు షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.